హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతా రంజిత్ కేకే. మన ఇంట్లో ఇలాంటి పెళ్ళైపోయిన వెడ్డింగ్ కార్డ్స్ ఊరికనే ఉంటాయి కదా, అవసరం లేదని పడేస్తాము. వాటితో చక్కగా ఎన్వలప్ కార్డ్ని అయితే చేసుకోవచ్చు. ఈ వెడ్డింగ్ కార్డ్లో నుంచి డిజైన్ పార్ట్ని అయితే మనం కట్ చేసుకోవాలి. మనం కట్ చేసిన పార్ట్ అంతా కూడా స్ట్రైట్గా ఉండేలాగా మీరు కట్ చేసుకోండి. తర్వాత ఓపెన్ ఉన్న సైడు ఇలా ఫెవికాల్తో మీరు కిందికి సైడ్కి ఇలా స్టిక్ చేసుకుంటే చాలు. అలాగే ముందు వైపున వినాయకుడు అనేది కూడా కిందికి ఉందన్నమాట ఫేస్. సో ముందుకు అనేలాగా తీసేసి మళ్ళీ గమ్తో మనం పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్డుకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ను మనము ఈ రకంగా కొద్దిగా డీప్గా కట్ చేసుకోవాలన్నమాట డిజైన్గా. నెక్స్ట్ కార్డుకి ముందు వైపు కూడా నేను వీడియోలో ఏ రకంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసి నేను వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఫోల్డ్ చేసినట్లయితే ఎన్వలప్ కార్డ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇందులో మనీ పెట్టి పెళ్ళికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా బర్త్డేస్ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ ఇవ్వడానికి చాలా సూపర్గా పనిచేస్తుంది. మరి ఈ ఐడియా మీ అందరికీ నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.